తమసోమా జ్యోతిర్గమయ హీరో ఆనంద్ రాజ్ గారిని సన్మానించడం జరిగింది. అదేవిధంగా కమెడియన్ జనార్దన్ గారిని, కౌన్సిలర్ కీర్తి సంజయ్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, చెప్పవు మరి చెప్పలే కోడి శ్రీనివాసులు గారిని, సినిమా ప్రొడ్యూసర్ తడక రమేష్ గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఇంకా ఇంకా అయిపోయింది లాస్ట్ ఇస్తుండ కొద్దిగా ముందుకుండండి. ఆనంద్ కొద్దిగా ముందుకుండండి. యజమాని అంతరిస్తున్నారు. పూలుండేగా సీను పూలు తీసుకో కొంచెం. మహేష్ బాబు రాము మీ వంతుడుగా పూలు చలిపి పైకి చల్లు. రైట్. ఇప్పుడు ఈ సినిమా గురించి కౌన్సిలర్ చిలుకూరి శ్రీనివాస్, రాధికా శ్రీనివాస్. అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఆవేశం ఆగలేదు. ఎందుకంటే ఈ సినిమాలో నేను ఆ విధంగా కష్టపడ్డ రోజులు ఉన్నాయి. ఈ సినిమా చూస్తున్నంతసేపు నన్ను నేను చూసుకున్న ఫీలింగ్ ఉంది. ఓకే, అదే వేదిక మీద ఉన్న పెద్దలకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శక నిర్మాతలకు 100% సెల్యూట్. ఎందుకంటే మీరు ఈ ఆలోచన రావడమే మాకు అదృష్టం అనుకుంటాను. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. చేతులు పెట్టి దండం పెడుతున్నాను. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. నాకు ఇంకోటి మైక్ పట్టుకోవడం ఫస్ట్ టైం. నేను ఎక్కడ మైక్ పట్టుకొని మాట్లాడలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మన అంటే చేనేత కళాకారుల గురించి ప్రపంచానికి తెలియజేసే సినిమా ఇది. 100% ఈ సినిమాకి సపోర్ట్ చేయాలి. ఓకే, నేను ఎక్కువగా మాట్లాడాలని ఏమీ అనుకోవద్దు. సినీ నిర్మాత మన తడక రమేష్ గారికి, అలాగే హీరో ఆనంద్ గారికి, మరియు జనార్దన్ గారికి, డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, తమసోమా జ్యోతిర్గమయ అంటే చాలా వరకు ఏందో అన్నట్టే ఉంది, కానీ ఈ మీనింగు అర్థం అనేది చాలామందికి తెలియదు. తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటి నుంచి వెలుగు వైపు పయనించేదే తమసోమా జ్యోతిర్గమయ. ఈ చిత్రానికి వచ్చి చూస్తేనే సినిమా పేరులోని మీనింగ్ కానీ చిత్రకథ కానీ అర్థమవుతుంది. ఇది మనం చూసిన తర్వాత మన వంతుగా మనం ఒక 10 కుటుంబాలకు చెప్పి వాళ్ళు వచ్చే విధంగా మనం సహకరిస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళ కష్టానికి మనం ఫలితం చెప్పినట్టు ఉంటుందని, ఇది మనం అందరం ఇటువంటి సందేశాలు ఎప్పుడైనా సరే 10 మందికి చేరవేస్తే మనం ఎంతో హెల్పింగ్ చేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి మీ వంతుగా సహకరించవలసిందిగా కోరుచుకుంటూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిత్ర యూనిట్ మొత్తం బృందానికి ముందుగా కృతజ్ఞతలతో, అదేవిధంగా మా చండూరు పద్మశాలి సోదరి సోదరమణులకు ఒక్కసారి నిలబడి ఆ సినిమా యూనిట్కి కరతాళ ధ్వనులతో మన కష్టాన్ని చూపించినందుకు మనం ఒక్కసారి ప్లీజ్ దయచేసి అందరూ నిలబడి వారి కష్టాన్ని, ఎన్నో రోజులు కష్టపడి ఈ సినిమా తీశారు, ఆ సినిమాని మనం కరతాళ ధ్వనులతో వారికి ఆనందం తెలియదాం. అదేవిధంగా ఈరోజు మన దేశానికి రైతన్న ఎంత ముఖ్యమో
నేతన్న కూడా అంతే ముఖ్యమని ప్రజల్లోకి ఎలా తీసుకుపోగలుగుతాము అంటే ఈరోజు మనం ఈ షెట్ వేసుకుంటున్నాం. ఈ షెట్ వెనకాల ఉన్న కష్టం ఈ సినిమా చూపించింది. ఆ నేతన్న ఎన్ని రోజులు కష్టపడితే ఒక వస్త్రము మానవుడి శరీరం మీదకి వస్తుందో అలాంటి కష్టాన్ని ఈ సినిమా సగం చూశాను నేను, సగం చూపించింది. ఒకటి అంటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇంత కష్టపడి ఈ సినిమా తీసినప్పుడు ఎవరి అయితే ఈ పరిశ్రమ ద్వారా అభివృద్ధి చెందిరో, ఈ పరిశ్రమలో భాగస్వాములు అయ్యారో, మీ యొక్క కష్టాన్ని అద్దంలాగా సినిమా చూపించింది. సినిమా అంటే అద్దం, మన జీవితాన్ని అద్దంలో చూసుకోవడమే సినిమా. అలాంటిది ఈరోజు చేనేత వృత్తిని అద్దంలాగా ప్రపంచానికి చూపించిన ఈ చిత్ర యూనిట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా మీకు ఈ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, పేరుకు పోచంపల్లి కావచ్చు సార్, పోచంపల్లి ఎలాంటి కళాకారులు ఉంటారో మా చండూరు గడ్డలు కూడా అలాంటి పద్మశాలి కళాకారులు ఉంటారు సార్. మీరు దయచేసి నెక్స్ట్ సినిమాలో చండూరు అనే టైటిల్ పెట్టేసి చండూరు పద్మశాలి బిడ్డలను గౌరవించే విధంగా మీరు తీసుకురావాల్సిందని కోరుచున్నాను సార్. మరొకసారి మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి నేతన్న కానించి ఏమంటారు, మన వీవర్ కానించి మాస్టర్ వీవర్ దాకా అందరూ ఉన్నారు సార్. వాళ్ళతో మీరు కన్సల్ట్ చేసేసి మా పద్మశాలిలకి మీ సినిమా ద్వారా ప్రభుత్వానికి ఏదైనా చూపిస్తే ఈరోజు ప్రభుత్వం చేనేతలను గుర్తించి ఏదైనా సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం. మీరు ఒకటే ఒక సంకల్పంతో తీసి సార్, మీరు పద్మశాలి యొక్క కష్టం తీపియాలని చూసారు. అదేవిధంగా మీ సినిమా ద్వారా కూడా మా పద్మశాలిలకు లాభం చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను. జై పద్మశాలి, జై జై పద్మశాలి. అందరికీ అభినందనలండి. మీరు మా గురించి ఇంత టైం వెచ్చించి మా కోసం ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మాకు సినిమా దాంతోపాటు మన చేనేత చేతి వృత్తులు అంటే మన కష్టాన్ని చూపించుకోవడం కాదు, కసి పెరిగితే మన సక్సెస్ని కూడా ప్రపంచాన్ని చూపిస్తామనేటువంటి ఉద్దేశంతో మనం ఈ సినిమాని నిర్మించుకోవడం జరిగింది. ప్రతి దాంట్లో కష్టాలు ఉంటాయి, సినిమా దాంట్లో కూడా కష్టాలు ఉంటాయి, కానీ ధైర్యం అనేది ఒకటి ఉండాలి. మా ధైర్యం మా తడక రమేష్ గారు. సో ఇంకొక విషయం ఏంటంటే, మేము సినిమాని విడుదల మాత్రమే చేయగలం, కానీ జనాల్ని కానీ ఏదైతే ప్రేక్షకులను కానీ మేము వాళ్ళని తీసుకురావాలంటే మా దాంట్లో కూడా అందరూ కూడా కొత్త వాళ్ళే, నేను కూడా కొత్త వాడిని. కానీ జనాలు రావాలంటే మాకున్నటువంటి బలం ఏంటంటే మీరందరూ ఒక పోస్టర్ని చూసి మీరందరూ మమ్మల్ని నమ్మి సినిమా థియేటర్కి వచ్చి దాదాపు 1.5-2 గంటల సేపు చూసారంటే మేము చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఈరోజు ఇక్కడికి అతిథులుగా తీసుకొచ్చినటువంటి ఈ చెండూరు పట్టణ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఆంజనేయులు గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు ఆంజనేయులు గారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఒక విజ్ఞప్తి లాగానే చేస్తున్నాను. పద్మశాలి చేనేత అని కాదు, మన కష్టాలు మనం చూసుకోవడం కాదు, మన కన్నీళ్ళు మనం చూసుకోవడం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ చూడాలి. చూసినప్పుడు వీళ్ళు ఎంత గొప్ప కళాకారులు అనే విషయం వాళ్ళకి తెలియాలి. అప్పుడు ఏమవుతుందంటే మన చీరతో పాటు మనకు కూడా విలువ పెరుగుతుంది అనేది నేను ఒక్కడి మనవి చేస్తాను. ధన్యవాదాలు. ఈరోజు చండూరుకు తమసోమ జ్యోతిర్గమయ సినిమా తరపున మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఒకటి ఈ సినిమా మన సినిమా ఏంది, మన సినిమా అనేది మన ముఖ చిత్రము, మన యొక్క జీవన చరిత్ర, తర్వాత మనలో ఉన్నటువంటి బాధ సాధకాలు, మనలో ఉన్నటువంటి గొప్పతనాలు ప్రపంచానికి తెలియాలంటే ఈ సినిమా అనేది ఒక మాధ్యం ఇంపార్టెంటు. ఆ మాధ్యంలో ఎన్నడూ కూడా మనం పోలేదు. అనుకోకుండా ఇటువంటి ఆలోచన మా దర్శకుడు విజయ్కి వచ్చినప్పుడు, నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పిన, దాని విషయంలో ఎంత ఖర్చు అయినా సరే, మనకు తిరిగి రూపాయి రాకున్నా సరే, ఈరోజు ప్రపంచ స్థాయిలో మన గురించి తెలియాలంటే ఈ మాధ్యమంలో మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు పుస్తకాలు చదివే ఆలోచన ఎవరికి లేదు. తర్వాత ఏదన్నా స్పీచ్ ఇచ్చినా కానీ గిట్నే 100 మంది 200 మంది ఉంటారు. అదే సినిమా అయితే ఈరోజు అమెరికాలో 5 స్క్రీన్లల్లో మన సినిమా ఆడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే 5 స్క్రీన్లలో ఈ రకంగానే ఇంతమంది లేకున్నా సరే, 100 మంది అయినా సరే, రోజుకు కనీసం 500 మంది అమెరికాలో మన యొక్క
ఈ చీర తయారు చేయడంలో ఉన్నటువంటి బాధలు వాళ్ళు చూసి మనకు రేపు భవిష్యత్తులో మన చీరకు కానీ ఈ చీర నేసినటువంటి వీవర్కి కానీ విలువ ఇయ్యాలనే ఒక సంకల్పం మేరకే ఈ సినిమా తీయడం జరిగింది. ఇది కూడా ఇంకోటి కూడా మీరు అర్థం చేసుకోండి, ఇది ఓన్లీ మన పద్మశాలిల సినిమా కాదు, అన్ని చేతి వృత్తుల వాళ్ళ సినిమా. ఓన్లీ మనదే గొప్పతనం కాదు. ఈరోజు ఒక కుమ్మరాయన ఉన్నాడు, కుమ్మరోళ్ళు కూడా ఒకప్పుడు వాళ్ళు కుండలు చేసిరు. అంటే మనం వెనుకటి ఉన్నప్పుడు ఏమయ్యేది, మనతో పాటు అన్ని కులాల వాళ్ళు సమానంగా ఉండేది. కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ తిరందాస్ శ్రీనివాసులు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అన్ని కులాల వాళ్ళు మన పక్క పొంటి ఉండేది. గౌడ్స్ కానీ, మనము మాని, అవసరోలు కానీ, కమ్మరోలు కానీ అందరికి పని ఉండేది. ఈరోజు అందరికి కనుమరుగై ఈరోజు హైదరాబాదో లేకపోతే భీమండో లేకపోతే బొంబాయో పోయి మనము ఏడునో పని చేసుకునే స్థాయి కాకుండా మన కుల వృత్తిలో మనకు విలువ ఉంది. కుల వృత్తిలో కూడా మనము రేపు జీవన శైలి కొనసాగించాలి. ఇదే విషయము యువతకు తెలవాలి. ఆ యువతకు తెలవడానికే విజయ్ అనే వ్యక్తి కానీ, ఈరోజు హీరో కానీ, హీరోయిన్ కానీ, కమెడియన్ కానీ ఒక డ్రామాటికల్గా ఒక సినిమా తయారు చేసి ఈరోజు ప్రపంచ స్థాయిలో విడుదల చేయడం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏం తెలుసా, ఈ వారమేమో మనం బతలాడినాం. ఈయన సినిమా థియేటర్ ఓనర్ ఉన్నాడు, నిజంగా చెప్తున్నా, చౌదరి అని రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ ఈరోజు నాకు ఫోన్ చేసి నేను రాయలసీమలో సినిమా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, నాకు నెక్స్ట్ వీక్ నుంచి పర్మిషన్ కావాలని ఆయన అడిగాడు. నేను చెప్పినా నేను ఇంకొక రోజు 2 రోజులు నాతో పాటు సహకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళే కాదు, ఈ సినిమా ఈరోజు ఇంత దూరం వచ్చిందంటే కార్తీక్ అనే ఒక అబ్బాయి కూడా మనకు సహకరించిండు. వాళ్ళతోటి కూడా విచారించిన తర్వాతనే నేను డిసిషన్ చెప్తా. అంటే మన సినిమా ఆ స్థాయికి పోయింది. మనం బతలాడేది కాదు, వాళ్ళు బతలాడే స్థాయికి. దీంట్లో ఇదంతా క్రెడిట్ నా యూనిట్కు, తర్వాత సపోర్ట్ చేసిన మీ అందరికీ దక్కుతుంది. మమ్మల్ని ఇంత గౌరవించిన మాత్రం చండూరు ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మాత్రం ధన్యవాదాలు చెప్తున్నాను. తమసోమ జ్యోతిర్గమైన ఆదరిస్తున్న చెండూరు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. మేము ఇంటర్వెల్లో వచ్చి మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేశాం. అసలైన కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు చూసి ఆదరించండి. ప్రతి ఒక్కరూ మీ సెల్ ఫోన్ స్టేటస్లో, మీ మొబైల్ స్టేటస్, వాట్సాప్ స్టేటస్లో ఈ సినిమా గురించి పెట్టండి. మన కళను మనమే చూపించుకోవాలి. జై హింద్, జై చేనేత. ఊరిని నేను చూసినట్టు లేదు, ఊరే నన్ను చూసినట్టుంది. మనం బతుకుడు కాదు, మన బతికేందో తెలియాలి. ఏ పనైనా కానీ చదువుకుంటే గొప్పలం అవుతామో లేదో తెలియదు, కానీ ఒక పని గొప్పగా చేస్తే అదే మనల్ని గొప్పగా చూపిస్తుంది. ఇంకా ఎవరైనా మన చేనేత సోదరులు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే వచ్చి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అవకాశం ఎవరైనా ఒకరు. కమెడియన్, ఇప్పుడు హీరో కమెడియన్ జనార్దన్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చి ఈ సినిమాని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరు కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా సినిమా యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకి, ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించినటువంటి మీ అందరికీ కూడా మా యూనిట్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈడేమో మాలనెత్కరం అంటాడు, ఆడేమో పోరినెత్కరం అంటాడు. ఓన్కలు తెలిసిన చెట్టు కలిసి వాళ్ళ కొడతారు. అవసరం మనకిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఊర్లో అంటే వాస్తవానికి ఏంటంటే ఎంత అభిమానం అంటే ఈరోజే కాదు, మనకు చేనేత సమస్యలు వచ్చినప్పుడు కూడా ఏకతాటి అనేది ఈయనే కనబడ్డది. మీ ఊరేం తక్కువ కాదు. ఇంతకుముందుకు పెద్ద మనిషి ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడేగా అన్నా, నేను మమ్మల్ని చూసి సరే అంజనేయులు చేసిండా ఎవరు చేసిరా అని పక్కన పెట్టేస్తే, జేఏసీలో ఈరోజు ఒక చేనేత సమస్య మీద 40-50 రోజుల పాటు నిరంతరం ఉద్యమం చేసిన ఊరు ఏదైతే ఉందో అది చండూరే. 70 రోజుల పాటు చండూరే చేసింది.
ఒకప్పుడు మా పోచంపల్లికి ఆ పేరుండే, అంటే మా పేరుని మీరు మళ్ళీ కొట్టేసారు కదా, రేపు ఇది కూడా మీరు కొట్టేస్తారని నేను అంటున్నా.